గుడ్ మార్నింగ్, వెల్కమ్ న్యూస్ వాచ్. ఇవాళ దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. ఈనాడులో ఇంత చేస్తున్న స్పందన ఏది అనే హెడ్డింగ్ తో వార్త మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ లో మొదలైన ఆత్మశోధన, పథకాలన్నీ మనవేనన్న ముద్ర వేయాలని, పార్టీకి దూరమైన వర్గాల అపోహల్ని తొలగించాలని ఒక మదనం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందంటే ఒక వార్త ప్రధాన వార్తగా మనకు కనిపిస్తుంది. ఇక మధుమేహానికి కళ్లెం పడబోతుందంటే ఒక వార్త, జన్యు నాకౌట్తో సాధ్యం, ఎలుకలపై ప్రయోగంతో వెలుగులోకి అంటే ఒక వార్త మనకు ప్రధాన వార్తగా కనిపిస్తే, ఒప్పంద వ్యవసాయం అంటూ మరో ప్రధాన వార్త కూడా కనిపిస్తుంది. మార్కెట్ నియమావళికి సవరణ, మాల్స్ చేస్తున్న వ్యాపారానికి సర్కార్ అధికారిక ముద్ర అంటూ ఒక వార్త, అలాగే సన్న రకాలకు మరింత ప్రోత్సాహం అంటూ మరో వార్త కూడా మనకి ప్రధాన వార్తగా కనిపిస్తుంది. అలాగే గాలి బెయిల్ వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చూడొచ్చు. డబ్బుకు బెయిల్లో మరిన్ని చీకటి కోణాలు, కొత్త జడ్జి పేరు తెరపైకి వచ్చింది, ఆయన ఆఫర్ 10 కోట్ల వంటి వార్త సారాంశంగా మనకి ప్రధానంగా ఈనాడులో కనిపిస్తుంది. ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో బ్యాన్ ఐటమ్ గా చూడొచ్చు. తులా దారవన్ హెడ్డింగ్ తో బెయిల్ ఫర్ సేల్ రుచులు, మరో నల్లకోటు, జడ్జి ప్రభాకర్ రావు నుంచి పటాభికి 10 కోట్ల ఆఫర్ అనే హెడ్డింగ్ తో వార్త మనకి ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ లో ఒక మదనం కనిపిస్తోంది. లబ్ధిదారుల్లో కృతజ్ఞత లేదు అనే హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతిలో వార్త కనిపిస్తుంది. ప్రజలు ఎందుకు నమ్మడం లేదు అర్థం కావట్లేదు, కాంగ్రెస్ విశ్లేషణ కమిటీలో మదనం అంటూ వార్త ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అలాగే ఆంధ్ర భూమికి వస్తే సమాంతర వ్యూహం అనే హెడ్డింగ్ తో కనిపిస్తుంది. టార్గెట్ 2014 ఎలక్షన్, పార్టీ ప్రభుత్వం బలోపేతమే లక్ష్యం అంటూ ఇదే వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. సెంటిమెంట్, సానుభూతి, ధర్మాన కమిటీ ముందు సవాళ్లు అంటూ ఒక వార్తను మనం ప్రధాన వార్తగా చూస్తే, ఇవాళ ప్రణబ్ ముఖర్జీ నగరానికి రాబోతున్నారంటూ వార్త మనకు కనిపిస్తుంది. నేడు నగరానికి దాదా, వెంట వస్తున్న ఆజాద్ వైలర్ అనే హెడ్డింగ్ తో ఈ వార్త మనకు ప్రధాన వార్తగా కనిపిస్తుంది. దీంతో పాటుగా కొత్త చీఫ్ సెక్రటరీగా మిన్నీ మాథ్యూస్ నియామకమయ్యారంటూ ఒక వార్తను కూడా మన ప్రధాన వార్తగా ఆంధ్ర భూమిలో చూడొచ్చు. దీంతో పాటు పేలిన రియాక్టర్ అంటూ నిన్న శ్రీకాకుళంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన ఒక వార్త, సన్న ధాన్యానికి సర్కార్ భరోసా అనే హెడ్డింగ్ తో మరో వార్త మనకి ప్రధానంగా కనిపిస్తాయి. ఫైనల్ గా ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. ఖరీఫ్ ఖాళీ అనే హెడ్డింగ్ తో కనిపిస్తుంది. కృష్ణా గోదావరి డెల్టాలో బీల్డ్ గా మారనున్న 60 లక్షల ఎకరాలు అంటూ ఒక వార్త మనకు ప్రధాన వార్తగా కనిపిస్తే, డీల్ డైరెక్టర్ ని నేనే అనే హెడ్డింగ్ తో ఒక వార్త కనిపిస్తుంది. వైఆర్ యాదగిరితో కీలకంగా వ్యవహరించానంటూ ఒక వార్త, అంటే మాజీ రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావు చెప్పిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తాయి. విఫలమైన సచివులతో ముక్కుబడి సమీక్షల అనే హెడ్డింగ్ తో ఒక వార్త మనకు కనిపిస్తుంది. మంత్రుల కమిటీ కంటి తుడిపానా అంటూ ఒక వార్త ప్రధాన వార్త కనిపిస్తుంది. ఒకసారి సూర్య కూడా చూద్దాం. ధర్మాన కమిటీ దారి చూపానా అనే హెడ్డింగ్ తో ఒక వార్త, అవినీతి పట్టాభి అన్న హెడ్డింగ్ తో ఒక వార్త మనకు ప్రధానంగా సూర్యలో కనిపిస్తాయి. అలాగే మద్యం బార్ల పెరగనున్న బార్ల సంఖ్య అంటూ ఒక వార్త, అన్నదాతకు ఆశాఖ్యం అంటూ సన్న రకాలకి క్వింటాల్ 1500గా ధర నిర్ధారణ, ప్రభుత్వం కొనుగోలు చేయబోతుందంటే ఒక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తాయి. వార్తలకు సంబంధించిన విశ్లేషణ చిన్న బ్రేక్ తీసుకుని చూస్తూనే ఉండండి టీవీ9. బ్యాక్ ఇవాళ వార్తలపై విశ్లేషణ అందించడానికి సీనియర్ విశ్లేషకులు వాసుదేవ్ దీక్షితులు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఉన్నారు. వరల రామయ్య టీడీపీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య వరంగల్ నుంచి మనకి రైలు అందుబాటులో ఉన్నారు. మొదటిగా దీక్షితులు గారు, ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కమిటీ వేసింది. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానంగా ఒక ఆత్మ శోధన చాలా సీరియస్ గా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఢిల్లీ టూర్ల తర్వాత కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చాలా చేస్తున్నాం మన సంక్షేమం, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వచ్చి మా సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుందని. ఇంత చేస్తున్నా ప్రజలకు ఎందుకు చేరలేకపోతున్నాం అన్న ఒక ప్రశ్న ప్రధానంగా కాంగ్రెస్ నేతలందరినీ వేధిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ సంక్షేమం ప్రజలకి సరైన దిశలో కాంగ్రెస్ పార్టీ చేరవేయలేకపోతుందా, లేక వెళుతున్న సంక్షేమం కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో పడట్లేదు అనుకోవాలా? ఎంత పోస్ట్ మార్టం చర్చ కాదని కాంగ్రెస్ వారు చెప్పుకున్నప్పటికీ ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తగిలిన దెబ్బ ప్రభావంతోనే ఈ రకమైన అంతర్మథనం చేస్తుంది. చాలా ఆహ్వానించదగింది. ఏ పార్టీ అయినా చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా చేసుకుంటున్నాను, చేశారు ఆల్రెడీ. ఐ థింక్ నేను నరసాపురం ఇంకా మరో పోలవరం గురించి చర్చించుకున్నట్టు మన వార్తల్లో అంతర్మథనం తప్పదండి. అయితే ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు అన్న ప్రశ్న మీద వాళ్ళు ఆగిపోతారు. మీరు ఇందాక ఒక న్యూస్ ఐటమ్ చదువుతూ లబ్ధిదారుల్లో కృతజ్ఞత లేదని వార్త మీరు చదివారు. లబ్ధిదారుల్లో కృతజ్ఞత ఉందండి. కృతజ్ఞత కాంగ్రెస్ ఖాతాలో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. అది ఎందుకు మనకి రావాల్సినటువంటి అమౌంట్ మన ఏటీఎం లో పడకుండా పక్కవాడి ఏటీఎం ఇది చర్చించుకోవాలి. అంటే క్వశ్చన్ ఏంటి? మీరు చేసే కార్యక్రమాలు జనంలోకి వెళ్ళటం లేదని, లేదు ఈ కార్యక్రమాలు వీరివేనని జనం విశ్వసించడం లేదని స్పష్టమైపోయింది. ఇది దీనికి కారణం ఏమిటి? బాగా ఇంకా రేపు ఎల్లుండో పోలింగ్ వరకు వచ్చినా సరే రాజశేఖర రెడ్డి గారిని ఓనప్ చేయాలా, డిజోన్ చేయాలా?
జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఈ అవినీతి అంటగట్టాలా, ఇద్దరు కలిసి చేసినటువంటి అవినీత, లేదు తండ్రి చేసిన అవినీతి ట్రాన్స్ఫర్ అయిందా? ఈ విషయాన్ని తేల్చుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉండడం వల్ల ఇలా జరిగింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన స్పష్టత వచ్చిందనే అభిప్రాయం గోయింగ్ బై ది రిపోర్ట్స్ నాకు కలగట్లేదండి. అంటే తీవ్రమైనటువంటి విప్లవాత్మకమైన మార్పు ఒకటి వారి దృక్పథంలో వచ్చి తీరాలి. లేనప్పుడు ఏం ప్రయోజనం లేదు. ఒక్కొక్కప్పుడు చాలా సాహసం అవుతుంది. అటువంటి రాజశేఖర రెడ్డి లాంటి చాలా ఎంతో ఇంప్రెస్ చేసినటువంటి వ్యక్తిని డిజైన్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. చెప్పడం తేలిక, కానీ ఆ రకమైన నిర్ణయం ఒకటి టేకింగ్ ఏ ప్లంజ్ అంటారు ఇంగ్లీష్ లో, దూకరే. అటువంటి నిర్ణయం తీసుకుంటేనే కానీ కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు రేపు వీళ్ళు పరిశీలిస్తారు. మీరు చెప్పే మాటలన్నీ వింటున్నారు, ఇప్పుడు పరిశీలిస్తున్నారు, జనం ఆలకిస్తారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చెప్తారు మనకి? వాళ్ళ మనసులో వీళ్ళు నవ్వుతున్నారు లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, అదొక టెస్ట్. అప్పుడు చెప్తారు ఎస్ వీళ్ళలో క్రెడిబిలిటీ వచ్చింది, గతంలో కంటే మారారు, వీళ్ళు రాజశేఖర రెడ్డి డిజైన్ చేశారు, లేదంటే ఓనప్ చేశారు, జగన్ ని దూరంగా పెట్టి రాజశేఖర రెడ్డి కార్యక్రమాన్ని వీళ్ళు అమలు జరుపుతున్నారు అనేటువంటి ఇంప్రెషన్ వాళ్ళలో కలిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు లబ్ధిదారుల్లో కృతజ్ఞత అనేది అప్పుడు కనిపిస్తుందండి, ఇప్పుడు కాదు. ఆ రకమైనటువంటిది చేసుకుని క్రెడిబిలిటీ తెచ్చుకోవడం అనేది ముఖ్యమండి. వెదర్ ఇట్ ఈస్ ఫర్ తెలుగుదేశం అంటున్నాను, కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం మరేమో ఇతర పార్టీ, ఇది తెచ్చుకోకుండా ప్రజలు మిమ్మల్ని విశ్లేషించాలి. తప్పుదారి పట్టించడం కూడా చాలా సాధ్యమైనటువంటి మరొక విషయం అండి. ఇది కేవలం మీ కార్యక్రమాల ద్వారానే కాదు. వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదారి పట్టించారు. అవినీతి అనేది ఇష్యూ కాకుండా పక్కన తోసేసి ఇంకా అది కొంత ప్రభావం చూపినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి పార్టీ మొన్న ఎన్నికల్లో అవినీతి గురించి మాట్లాడినా కూడా ప్రజల్లో పెద్దగా దాన్ని సీరియస్ గా 9 ఎన్నికల నుంచి మీరు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు అంటూ కాకుండా అవినీతి అనే దాన్ని జనం పట్టించుకోవడం లేదనేటువంటి నీతి పాఠం అనేది అన్ని పార్టీలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అంచేత లబ్ధిదారులని శపించుకుంటూ కూర్చొని ప్రయోజనం లేదు. వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళు చేసింది కరెక్టా కాదంటే ఇదివరకే చెప్పాను, మన ప్రజలు చాలా విజ్ఞులు, తెలివైన వారు, సరైన నిర్ణయం ఇస్తారంటే నేను ఏకీభవించనండి. ఒక్కొక్కప్పుడు ప్రజలు ఇదే విజ్ఞులైనటువంటి ప్రజలు అజ్ఞులై పొరపాట్లు చేయవచ్చండి. అంచేత ఈ వాస్తవాలను గమనించుకోవాల్సినటువంటి ఇంటెలెక్చువల్ కెపాసిటీస్ పార్టీలో కొందరికైనా అటువంటి వాళ్ళని పెట్టుకుని ఆ థింక్ ట్యాంక్ ని వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్ళాలి, కానీ జుట్టు పీకుని ప్రయోజనం లేదండి. సార్ ఇప్పటికైనా సీరియస్ గా దృష్టి పెట్టారా, లేకపోతే అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్న దానిపై దృష్టి పెట్టారా, లేకపోతే నిజంగానే ఇప్పుడు ఇక్కడ హెడ్లైన్ లో కనిపిస్తున్నట్టుగా లబ్ధిదారులు కృతజ్ఞత కనిపించట్లేదన్న భావనలోనే ఉన్నారా? లబ్ధిదారుల్లో కృతజ్ఞత సీరియస్ గా అనేది కాదు, కానీ ఇప్పుడు మేము అన్ని పథకాలను కూడా అమలు చేస్తున్నాం. అన్ని పథకాలు కూడా ప్రజలు తీసుకుంటున్నారండి, ప్రజలు అందుతున్నాయి. కానీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారండి. పథకాలు ఆగిపోయినాయి, మూలబడిపోయినాయి, పథకాలు అందుతా లేదు, పథకాలు ఇవ్వట్లేదు, మళ్ళీ మేమే వచ్చి ఈ పథకాలన్నీ ఇవ్వాలి, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పథకాలు ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అనేది ప్రచారం బాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదేనండి కరెక్ట్ నేను చెప్తున్నాను. మేము కూడా ఆ అబ్బాయి నంది కాదు అది పంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మేము అలా చూస్తా ఉన్నాం, కానీ అదేదో వదిలేసాం, కానీ పట్టించుకోలేదు మేము. మొన్న ఎలక్షన్ లో మా నాయకులు, మా ముఖ్యమంత్రులు అందరూ తీసుకున్న స్టెప్ అదే ఒక 5 months ముందు తీసుకుని అతను చెప్పే అన్ని అబద్దాలు, ఏ పథకాలు ఆగలేదు, ప్రతి ఒక్క పథకం కూడా కొనసాగుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచే మేము ఇస్తున్నాం, ఇది 150 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుని మేము ఉంటే అతను నమ్మేవారు కాదు. అతను నందు కాదు పంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అది నందేనయ్యా నీకు కనపడతలేదో పంది అంటే స్పృహ మీ పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఎందుకు లేకపోతే ఇప్పుడు వచ్చినందుకు నేను సంతోషపడతాను. మాకు ఇప్పుడు మనం తీసుకున్నాం, ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం. ఇవాళ మా మంత్రులు తీసుకున్న నిర్ణయం వల్ల వీళ్ళు మా నాయకులందరూ మాట్లాడటం వల్ల గ్రౌండ్ స్టేజ్ లో, గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి చర్చించుకుని మాట్లాడటం వల్ల మొన్ననే ఈ మధ్యనే ఒక సంఘటన జరిగిందండి. ఆరోగ్యశ్రీ 1,00,000 ఆయన చెప్పి నాకు తెలుసా ఇన్సిడెంట్ 104 అసలు లేదనేటువంటి అభిప్రాయం కలిగింది. ఫెయిల్యూర్ అండి అది కాదు అది అన్ని ఉన్నా కానీ అన్ని ఇస్తున్నా. ఇవాళ ఆరోగ్యశ్రీ ఒక్క విషయం తీసుకోండి,
ఓన్లీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా, తెల్ల కార్డు లేకపోయినా అతను ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తే ఇతను బాగా భేదవాడు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే వెంటనే ఇవాళ ఆరోగ్యశ్రీ చేస్తున్నారు పెద్ద ఎత్తున. ఆరోగ్యశ్రీకి ఇబ్బంది లేదు, అంత పెద్ద ఎత్తున చేస్తున్నా సరే ఏమీ ఇవ్వటం లేదన్న మీద ఒక ఊర్లో, ఒక గ్రామంలో, ఒక పల్లెటూరులో ఒక బీద వాళ్ళకి 1.5 lakh ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తే ఆరోగ్యశ్రీ లేవంటున్నారు కదా, అయిపోయినాయి అంటే కదా పథకాలు అని చెప్పి వాళ్ళు చేయించుకుంటే హాస్పిటల్కి వెళ్తే మానేస్తే పక్కింటి వాళ్ళు లాస్ట్ స్టేజ్ లో చెప్పారు, అరే చనిపోతాడు అర్జెంట్ గా తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ ఉంది, మీకు 1 రూపాయి కూడా కట్టుకోవడం అవసరం లేదు ఏంటంటే మా కార్యకర్త నాకు ఫోన్ చేశారు. వెంటనే హాస్పిటల్లో ఆర్గనైజ్ చేసి వెంటనే చేస్తే 1 day డిలే అంటే ఈ పేషెంట్ మనం కాపాడలేమని చెప్పి ఆ డాక్టర్లు చెప్తే నేను ఇదే ఎంచేతంటే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి ప్రభుత్వం చేస్తున్న పథకాలు దగ్గర నుంచి అందించి వాళ్ళ మనసును చురగొనాలి, కానీ ఇస్తున్న పథకాల్ని ఇవ్వట్లేదని అబద్ధాలు చెప్పడం వల్ల వాళ్ళు ఎంతో ఆ ప్రాణం తెచ్చుకోగలరా వాళ్ళు. అంటే ఒకటే బలంగా కాంగ్రెస్ పార్టీ అంటే తన చేసిన సంక్షేమం అయితే డెఫినెట్ గా జరుగుతుంది, అది ప్రజల్లోకి మేము తీసుకెళ్ళాలి. ప్రధాన ప్రతిపక్షం ఎట్లా చూసింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమం? ఇప్పుడు మీరు రాష్ట్రం వెనకబడిపోయిందని ప్రధాన ప్రతిపక్షంగా మీరు కూడా చెప్తున్న పరిస్థితుంది. అయితే ఈ మొన్న ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఎక్కడ క్యాష్ చేసుకున్న పరిస్థితి కనిపించలేదు, ఎందుకని అనుకోవాలి? ఇక్కడ వీళ్ళు కమిటీ వేసుకోవటం, ఈ పోస్ట్ మార్టం అంతా కూడా మనకు ఒక కార్మిక వర్గాల్లో ఒక సామెత ఉంది మన ఏరియాలో, నక్కపోయిన తర్వాత బొక్క కొట్టారు రావాడు అని. అయిపోయింది, ఇప్పుడు నక్క వెళ్ళిపోయింది ఇక్కడ. ఇప్పుడు కొట్టుకున్న వాళ్ళు ఉపయోగం లేదు. ఇక్కడ ఏదంటే గురువు గారు దీక్షిత్ గారు మంచి పాయింట్ చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోగ్యశ్రీ కానీ ఇతరత్ర 2-3 మంచి కార్యక్రమాలు ఏమనంటే అతను ఖాతాలో వేసుకున్నాడు, నాన్న ఖాతాలో వేసుకున్నాడు, నాన్న నాకే సొంతం అన్నాడు. అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదనేది అతను క్రియేట్ చేసుకుని లబ్ధి పొందాడు. మాకు వచ్చేందుకు మేము ఏదైనా దాని మీద ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం. మా కార్యకర్తలు, మా నాయకులు కూడా చాలా మంది దీని మీద చోద్యం చేస్తున్నారు. మనము అతను దొంగ, అతను తప్పుడు, అతను అవినీతి పడడం చెప్పడానికి ఎక్కువ కాలం వెచ్చించాం మేము కూడా. అది చేయకుండా తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాల అధికారంలో ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు వ్యవస్థాపకుడు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక రికగ్నిషన్ ఉన్న చంద్రబాబు గారు దాన్ని టేక్ ఓవర్ చేశారు. సుస్థిర పరిపాలన అందించాము, శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది, రోడ్లు కానీ ఐటీ విభాగం కానీ అన్ని రంగాల్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని చెప్పడానికి దాన్ని మరుగున పెట్టి ఇందులో మేము కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం వల్ల దానికి కూడా మేము ఫలితం అనుభవించాము, ఒప్పుకోక తప్పదు. దాన్ని కూడా మనం రీకన్సిల్ అయ్యాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ దొంగతనం కానీ అతని అవినీతి కానీ చట్టాలు చూసుకుంటూ ఉంటాయి. మనం చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో మనం చేపట్టబోయే మంచి కార్యక్రమాలు, వీటన్నిటిని ప్రభుత్వ వైఫల్యాలు, వీటన్నిటిని కూడా ఒకేసారి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఒక ఎజెండాగా మనం ముందుకెళ్లాలన్న అభిప్రాయంతో మేము కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా సంక్షేమ పథకాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ అంటే, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మాది మంచి ప్రభుత్వం, మమ్మల్ని ఆదరించండి, సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుందని నైతిక నాకు బుకాయించడానికి బుకాయించడానికి ఏముందండి ప్రభుత్వంలో మాట్లాడమని మాట్లాడలేదు. ప్రభుత్వం ఉన్నాను, మీకు అవకాశం ఇస్తాను మేడం. ప్రభుత్వం నేను ఇది మంచి పని చేశాను అని చెప్పడానికి ఏం లేదండి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇప్పటికున్నప్పుడు కానీ బేరీజ్ వేద్దాం. మన కొంచెం మన స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళు కానీ అభివృద్ధి అంటే అర్థం తెలిసిన వాళ్ళు కూర్చోబెట్టి మనం విశ్లేషణ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా అసంతృప్తి. నేను ఒకటే అడుగుతున్నాను నాగేశ్వరరావుని, ఈ వర్గం సంతోషంగా ఉంది, రైతులు సంతోషంగా ఉన్నారా, మహిళలు సంతోషంగా ఉన్నారా, మైనార్టీలు సంతోషంగా ఉన్నారా, ఎస్సీ ఎస్టీలు సంతోషంగా ఉన్నారా, ఏ వర్గం సంతోషంగా ఉంది? మీ ప్రభుత్వం యూసే మీరు కూడా ఒక బాధ్యత కలిగిన వాళ్ళు ప్రభుత్వంలో ఈ వర్గం సంతోషంగా ఉంది, ఈ వర్గాన్ని మేము సాటిస్ఫై చేస్తాం, మళ్ళీ మేము ఇదే ఎజెండాతో ముందుకెళ్తామని చెప్పి ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అందుకే కాంగ్రెస్ నక్క బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు ఎన్ని బొక్కలు కొట్టినా కూడా ఏం ఉపయోగం లేదండి. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి రాజా గారి దగ్గరికి వెళ్దాం. రాజా గారు, ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే ప్రధానంగా 2 ప్రాంతాలని బేరీ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుసు. ఆంధ్ర ప్రాంతంలో సానుభూతి దెబ్బ కొడుతోంది, అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా
సెంటిమెంట్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తున్న భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళేం పెద్ద సేఫ్ పక్షులు అదే చేసుకోవాలి. ఆత్మ పరిశీలన అదే మీరు కూడా కాంగ్రెస్ పార్టీని చాలా దగ్గర నుండి చూశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వాళ్ళ టీఆర్ఎస్ లో ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పరిణామాలు? మన ఉప ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చర్చలు కావచ్చు, దాంట్లో టీఆర్ఎస్ ఆత్మ పరిశీలన స్టార్ట్ చేశారని అడగండి. స్థాయిలో ఆత్మ పరిశీలన స్టార్ట్ చేశారని అడగండి. ఇప్పుడు చేయాలి కదా, వాళ్ళే సేఫ్ ఒడ్డునే లేరు వాళ్ళు. అదే గారు రామన్న ఉండు, కొంచెం ఆగు రామన్న, అంత నువ్వే మాట్లాడతాను. మీరు కూడా మంచి సలహా ఎవరు చెప్పినా వినొచ్చు. మంచి సలహా నేను మాట్లాడకుండా ఆత్మ పరిశీలన పోతట్లే మీరు. అదే గారు ఆ పరిస్థితి ఏమన్నా మీరు కూడా స్టార్ట్ చేశారా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిందంటే, మనకు సామెత ఉంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటారు. సో ఈ రోజు ఈ ఆకులు పట్టుకునే కార్యక్రమం చేయట్లేదు, కానీ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తాం. చేతులు అయితే కాలిపోయినాయి, ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కక్కలేక మింగలేకుంటున్నది. ఎక్కడ పథకాల గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చూస్తే ఆ క్రెడిట్ వైఎస్ జగన్ రెడ్డి గారి ఒక భయము, చెప్పకపోతే ప్రజల్లోకి వెళ్ళడానికి ఎవరు ఇంకా చేస్తున్న కార్యక్రమాలు కూడా ఏం లేకపోవడం. ఏదైతే రైతే రాజు అని చెప్పేసి రైతు రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు రైతు విషయంలో అన్ని విషయాలలో ఫెయిల్ అయిన సంగతి మనం చూస్తా ఉన్నాం. విత్తనాలు దొరకడం లేదు, పెట్టుబడి పెరిగిపోయింది, తర్వాత ఎరువులు దొరకడం లేదు, ధరలు పెరిగిపోయినాయి, గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే అన్నిటికంటే ముందుగా డిసెంబర్ 9 ప్రకటనతోటే కాంగ్రెస్ పార్టీ మరి అంతానికి దారి తీసుకునే కార్యక్రమం అయింది. ఎప్పుడైతే ప్రభుత్వాలు అధికారాన్ని నడుపుతున్న ప్రభుత్వాలు విశ్వాసంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మేనిఫెస్టోలో పెట్టి డిసెంబర్ 9 ప్రకటన చేసి ఎప్పుడైతే వెనక్కిపోయిందో ఆ ప్రభుత్వం మీద, ఆ పార్టీ మీద విశ్వాసం పోయింది. ఒక ప్రాంతం పూర్తిగా మీరు అన్నట్టు మరి ఆ ప్రభుత్వం మీద విశ్వాసం పోయి ఈ రోజు ఆ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. నేను ఏమైనా చక్కదిద్దే కార్యక్రమాలు చేస్తానంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని భూతద్దాలు పెట్టి చూసే కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలు చేసిండు. ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు అంటే ఓటర్లందరూ కూడా నీరస్తులని నేర్పిస్తాడు. ఇంకా వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఎవరు కూడా, అంటే గతంలో టీడీపీకి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, గతంలో ముఖ్యమంత్రులు లేదా ఇప్పుడు ముఖ్యమంత్రులు ఏమి అవినీతి పాల్గొనట్లేదు. మరి అక్కడ మాత్రం అవినీతి జరిగిందా అని చెప్పేసి ప్రజలు ముక్కున వేసుకున్నారు. ఏంటి మొత్తము అంతా అవినీతి గురించి మాట్లాడి వీళ్ళేమన్నా సుఖం పూసలు అన్నట్టు మాట్లాడిన సందర్భాలు మనకు కనిపించి ఆ రకంగా తీర్పిచ్చారు. తర్వాత ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో మేము ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో జరిగిన మొన్న ఒకే ఒక పరకాల ఎన్నికల్లో 16 మంది పోటీ పెడితే ఒకే ఒక్క ఎంసీపీఐ పార్టీ, దానికి మద్దతు ఇచ్చిన సిపిఎం పార్టీ మాత్రమే మరి సమైక్యవాదం మీద పోటీ చేయడం జరిగింది. దానికి 802 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. శ్రీనివాస్ గారు పోటీ చేశారు. మిగతా 15 మంది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, నలిని తెలంగాణ అమరవీరుల కుటుంబాల నుంచి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జాతీయ విద్యార్థి, కేఎంసీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా 15 మంది కూడా తెలంగాణ వాదం మీదనే పోటీ పడ్డది. ఒకటి ఏంటి అంటే తెలంగాణ వాదులందరూ ఒకటి కావాల్సింది, మేం తెలంగాణ అంటే మేం తెలంగాణ అని చెప్పేసి ఈ రోజు మేనిఫెస్టో మొత్తం కూడా ప్రతి అభ్యర్థి కూడా తెలంగాణ గురించి మాట్లాడమే ఒక్క ఓట్లు కూడా పోలేదంటే ఈ రోజు ఒకటి అర్థం చేసుకోవాలి. మొత్తం తెలంగాణ వాదానికి పడ్డ ఓట్లు 99.3%, మరి ఒక సమైక్యవాదానికి పడ్డ ఓట్లు 7% మాత్రమే. కాబట్టి ఈ రోజు మేము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో తెలంగాణ వాదనే గెలిచింది. రాజన్న, ప్రత్యేకవాదానికి మీకు పేటెంట్ లేదు, అందరూ చేస్తున్నారు నా అభిప్రాయానికి మీరు వచ్చారు. మీరు టీఆర్ఎస్ పార్టీ అదేనా ఆ రకంగా మనమే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. అది కాదన్నా, ఈ రోజు 12 ఏళ్ల నుండి ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పుణ్యమని వాళ్ళందరూ కూడా తెలంగాణ అనంత గ్రామాలలో తిరగలేని పరిస్థితి తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. ఈ టాపిక్ క్లోజ్ చేసిన రాజు గారు మళ్ళీ దాని దగ్గరకు వస్తే అయితే ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది మీ దగ్గరికి వచ్చే ముందు నాగేశ్వరరావు గారు. దీక్ష ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా
ఏదైతే మీటింగ్ అరేంజ్ చేశారో మంత్రులతో కమిటీ చేశారో దానిపై కూడా కొంతమంది సీనియర్లు విమర్శలు చేశారు. అసలు ఎక్కడైతే ఫెయిల్యూర్ మంత్రుల ఆధ్వర్యంలోని ఎన్నికలు జరిగే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు, వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు, ఫలితాలు చూస్తున్నారు. మళ్ళీ వాళ్ళనే కమిటీలో పెట్టి సమీక్షలు చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమంటుంది, సీనియర్లకి చోటు ఇవ్వకుండా అంటే ఒక వార్త. అట్లాగే విహెచ్ కూడా కొన్ని కామెంట్ చేశారు, కేవలం ఏదో కూర్చొని సమీక్షలు చేసుకుని ఏసీ రూమ్ లో కూర్చుంటే పని అవ్వదు, క్షేత్రస్థాయిలో తిరిగితేనే ఉపయోగం ఉంటుందని ఒక భావన కూడా విహెచ్ గారి అభిప్రాయంలో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ తప్పకుండా ఎవరైనా సమర్థించవలసిందే. ఎందుకంటే ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడం కాదు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని. క్షేత్రస్థాయికి సంబంధించి కూడా ఒక కార్యక్రమం ఇచ్చుకున్నారు వాళ్ళు. నెలకి 100 నియోజకవర్గాల్లో తిరగాలి, 3 నెలల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని 294 నియోజకవర్గాలకు వెళ్ళాలి, ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ కూడా వెళ్ళాలి అని డిసైడ్ చేస్తున్నారు. ఇది జరిగేనా అనేది ఒకటి చూడాలి. సరే, జనంలోకి వెళ్ళడం అంటే జనం దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టేసి జిల్లా సమీక్ష సమావేశాల్లో కుర్చీలు విసురుకున్నట్టుగా కాకుండా యాక్చువల్లీ ఎందువల్ల మన జనం దూరంగా పెడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈ మంత్రుల కమిటీ వేసుకుని చర్చించుకుంటే సరిపోదండి. వీళ్ళు నిజంగా రియల్ గా జనాలకు బడ్డీ కొట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ టీ తాగి వాళ్ళతో మీరు మాట్లాడాలండి. మనం జర్నలిస్ట్ లో మనం చేస్తుంటాం. అది అంటే ఒక రకమైన ఇంటెలిజెన్స్ వర్క్ లాంటిది మీరు చేసుకోవాలి. చేసుకుని ఎందుకు పోయి పీపుల్ ఆర్ రిజెక్టింగ్ అస్. ఈసారి స్థానిక సంస్థల్లో వేసిన వేయకపోయినప్పటికీ 2014 అనేది టార్గెట్ గా వీళ్ళు పెట్టుకున్నప్పటికీ సరైనటువంటి ఎక్సర్సైజ్ క్షేత్రస్థాయిలో జరగాలనేది హనుమంతరావు గారు చెప్పింది కరెక్ట్. అది సో ఆ దిశగా ఉన్న ఫైనల్ ప్రయత్నాలు నియోజకవర్గాల్లోకి వీళ్ళు ఒక నెలలో కంప్లీట్ చేయడం అనేది అది ఏంటో పరిగెత్తుతారా, ఎలా సాధ్యమవుతుంది? ఇందాక రామయ్య గారు చెప్పినట్టుగా మరి ఈ యాక్చువల్ గా అధికారంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేక ఓటుని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తీసుకోవాలి, కానీ అందులో వాళ్ళు విఫలమయ్యారు. వాళ్ళ క్రెడిబిలిటీ లేదు, వాళ్ళకి నమ్ముతా లేదు అసలు. మొత్తం టోటల్ గా తెలుగుదేశం ఇవాళ నిర్వారి అయిన వల్లనే ఈ రోజున ఈ పరిస్థితి మాకు కూడా వచ్చింది. వాళ్ళ కనుక టోటల్ గా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళే ఓట్ల సగం వాళ్ళు లాక్కుంటే ఇంకో 4 సీట్లు మాకు వచ్చినా వాళ్ళకు 4 సీట్లు వచ్చాయి. పార్టీ టోటల్ గా నిర్వహణ అయిపోయింది. ఈ పరిస్థితి ఏంటంటే ఇటు అధికార పక్షం కావచ్చు, తెలుగుదేశం చాలా ఎక్స్పీరియన్స్ రాష్ట్రానికి తెలుగుదేశం కావచ్చు, పార్టీలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆ స్థాయిలో ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినప్పుడు ఈ ప్రధాన పార్టీలకు ఇబ్బంది కలిగించే పరిణామం. దానికే చెప్తాను పాయింట్. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీని ఈ 2 పార్టీలు టార్గెట్ చేసేన్నారు. అయితే రాజశేఖర రెడ్డిని ఎవరూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఆ మేరకు టీడీపీకి సపోర్ట్ వచ్చి ఉంటే బలం వచ్చి ఉండేది ఆర్గ్యుమెంట్ కి. కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ని ఓనప్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి టీడీపీ వాళ్ళు చెప్పేదంతా అబద్ధమైనటువంటి ఇంప్రెషన్ జనంలో కలగదు. దీక్షితులు గారు చెప్పింది కరెక్ట్, అది నేను కాదంటలేదు. అక్కడ ఏమైంది, తండ్రి మంచోడు ఆవు మంచిది దూడ చెట్టుగా ఎట్లా కుదురుతున్నది? ఆవు దూడ 2 పడ్డాయి. ఆవు దూడ 2 పడ్డాయి. చేను మొత్తం నాశనం చేస్తున్నాయి, పంట మొత్తం నాశనం చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఘోర వైఫల్యం వల్ల ఈ సమర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఈస్ట్ గోదావరిలో ఉంది, ఈస్ట్ 2 జిల్లాలో కూడా వెరీ స్ట్రాంగ్. రేపు గెలుపుకి కారణం ఈ రాష్ట్రంలో ఏదన్నా 2 జిల్లాల్లో అసలు ఇవాళ మంచి పాయింట్ మాట్లాడదాం. చట్టాన్ని అమలు చేయటంలో వీళ్ళు నిర్లిప్తగా ఉండటం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయండి. చట్టాన్ని సరైన సమయంలో సరైనది ఉన్నాను సార్, సరైన సమయంలో పాయింట్ చెబుతున్నా. చట్టాన్ని సరైన సమయంలో సరైన రీతిలో అమలు చేయటంలో ఘోరంగా కాంగ్రెస్ విఫలం అవటం వల్ల ఇటువంటి దుర్భర పరిస్థితులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఇప్పుడు మీకు భద్ర గారు యాక్చువల్ చట్టం అంటే మా చేతుల్లో ఉందనా? ఇవాళ ఈ సిబిఐ చట్టాన్ని అమలు చేయాలి. మేము మాకే కనుక మా చేతుల్లో ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ రోజుల్లో మేము ఎందుకు అరెస్ట్ చేసుకుంటాం?
సానుభూతి వాళ్ళకి పొందేలాగా ఎందుకు చేసుకుంటాం? అది సిబిఐ సంస్థ, అది ప్రత్యేక సంస్థ. వాళ్ళు ఏ టైంలో చేసుకుంటారో ఆ టైంలో చేసుకుంటారు. అది మా చేతిలో ఉందా? మీరు కూడా మా చేతిలో. అలాంటి మేము చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయొచ్చు కదా మేము. ఇది పద్ధతి కాదు. అది ఒక సిబిఐ సంస్థ. అది వచ్చిన చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం అండి బాబు. అవునండి, ప్రభుత్వం అమలు చేయాలి చట్టాలని. నేను సిబిఐ యాక్షన్ అంటలేదు, చట్టాలు అమలు చేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన అన్ని చట్టాలని సక్రమంగా చేస్తున్నాం, అన్ని పథకాలు అన్ని పనులు సక్రమంగా చేస్తున్నాం. కాకపోతే ప్రధాన ప్రతిపక్షం సరైన రీతిలో తీసుకుని ఉంటే వాళ్ళకు కూడా బాగుండేది, మాకు కూడా బాగుండేది. అధ్యత మా బాబు గురించి మీరు ఆస్తుపడద్దు, మీరు బాధపడద్దు. మా బాబు గురించి మేము మళ్ళీ అధికారంలో రావడానికి మీరేం బాధపడద్దు అన్న. ప్రజలు మమ్మల్ని మెచ్చిన రోజున ప్రజలు మనకు కావాలని కోరుకుంటున్నారని ఇవాళ ఈ తీసుకున్న నిర్ణయం ఒక టార్గెట్ అంటూ ఉండాలి. మరి 100 days లో అన్ని తిరిగి రావాలన్నది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా, కొంతమంది ఇంకా నాయకుల ద్వారా వేరే కమిటీలు వేసి టోటల్ గా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మేలు చేస్తుంది అనేది ఒక చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత ఇవాళ ప్రణబ్ రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు కోరుతున్న నేపథ్యాలకు సంబంధించిన చర్చలు కోరుతాం. బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీవీ9.